హనుమంతరావు ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. ఇంకా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కురువృద్ధుడు ఆయన. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. తొలి నుంచి కాంగ్రెస్కు లాయల్గా ఉంటూ అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారన్న పేరుంది. గాంధీ కుటుంబాన్ని గాని కాంగ్రెస్ను గాని విమర్శించే వాళ్ల మీదకి దండెత్తడంలో వీహెచ్ ముందుంటారని కూడా చెప్పుకుంటారు. అందుకే పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆయనకు ప్రాధాన్యం ఇస్తూ ఏదో ఒక అవకాశం ఇస్తారు. అలాంటి హనుమంతరావుకు ప్రస్తుతం పార్టీలో ఆదరణ తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. అసలు ఆయన్ను పట్టించుకునే నాథుడే లేడట. గతంలో ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా ఇవ్వలేదు. రాజ్యసభ సీట్ అడిగినా లాభం లేకపోయింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవి ఖచ్చితంగా వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్న వీహెచ్కు ఆ విషయంలో కూడా నిరాశ ఎదురైంది. దీంతో ఆయన కాస్త గుస్సాగా ఉన్నట్లు సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. క్రమశిక్షణ కలిగిన నేతగా పార్టీకి లాయల్గా ఉండే నాకు ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడమేంటంటూ ఆయనలో అసహనం పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. 10 ఏళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వస్తే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ పార్టీ అంటే ప్రాణం పెట్టే నాకు పదవి ఇవ్వరా? కాంగ్రెస్ పార్టీకి నాకంటే విశ్వాసంగా ఉండేవాళ్లు ఎవరో చూపమంటూ హైకమాండ్లో తనకు పరిచయం ఉన్న పెద్దల్ని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇంకెవరికో పదవులిస్తూ నాకు ఇవ్వకుంటే అసలు లాయల్టీ అన్న పదానికి అర్థం ఏంటన్నది ఆయన క్వశ్చన్. ఆయనకు ఆయనే బరెస్ట్ అవుతున్న కారణంగా కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికైనా వీహెచ్ను గుర్తిస్తారా, లేక ఇన్నేళ్లు ఇచ్చిన గుర్తింపు చాలు ఇంకేమిస్తామని అంటారా అన్నది చూడాలి. కాంగ్రెస్ పార్టీలోని గ్రూపులు ఆయనకు అడ్డుపడుతున్నాయా, లేక వయసు రీత్యా ఇక చాలే అనుకుంటున్నారా అన్న డౌట్స్ కూడా కొందరికి వస్తున్నాయట. మరి వీహెచ్ను శాంతింపచేసేందుకు అధిష్టానం ఏమైనా చేస్తుందా లేదా చూడాలి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.